రామచంద్రపురం నియోజకవర్గంలో చిలుకూరి సేవా సమితి శ్రీ రాధాకృష్ణ మెడికల్స్ వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం ప్రశంసించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని శ్రీ రాధాకృష్ణ మెడికల్స్ ఆవరణలో మంగళవారం చిలుకూరి సేవా సమితి శ్రీ రాధాకృష్ణ మెడికల్స్ స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారి ఆధ్వర్యంలో గుండె వ్యాధులు నిర్ధారణ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి అయిన వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా ఈ మెగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి మెగా మెడికల్ క్యాంపు నిర్వహించి మంచి సేవలు చేస్తున్న చిలుకూరి సేవా సమితిని శ్రీ రాధాకృష్ణ మెడికల్స్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది పైచిలుకు రోగులకు ఈసీజీ మరియు 2D ఎకో పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి సేవా సమితి అధినేత చిలుకూరి సత్యనారాయణ, రామకృష్ణ, రాధాకృష్ణ మెడికల్ అధినేత అల్లక వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు గొల్లపల్లి కృష్ణ, టీడీపీ నాయకులు అల్లం శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. అంటే నేటి యువతరం కూడా చెడు మార్గానికి పోయి ప్రతి ఒక్కరు కూడా 18 నుంచి 50 సంవత్సరాల లోపల కూడా హార్ట్ అటాక్ వచ్చి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ముందు ఏమీ తెలియకుండా ఇదవుతున్నారు. వీళ్ళు సహృదయంతో ఈ క్యాంపు పెట్టి యువతరానికి నేటి యువతరానికి చాలా అంటే మొన్న చూసా 22 సంవత్సరాలు కార్డియాలజీ ప్రాబ్లం తోటి హార్ట్ అటాక్ తోటి ఆయన ప్రాణాలు విడిచారు. అందువలన ఏంటంటే ముందుగా మనకి ఈ ఐడెంటిఫై అవడానికి ముందు ఈసీజీ తర్వాత 2D ఎకో తీసుకుంటే ఆటోమేటిక్గా ఆ యొక్క కార్డియాలజీ ప్రాబ్లం ఏంటన్నది ముందుగా సూచనలు తెలిసిపోతాయి. దాంతో యాంజియో చేసి స్టంట్ పడద్దా బైపాస్ పడద్దా అన్నది డాక్టర్ నిర్ధారణ చేస్తారు. చాలా మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దీనికి అధ్యక్షులుగా మన సత్యం గారు మినిస్టర్ గారు రావాలి. కానీ ఆయన సౌహృదంతో ఎక్కడ క్యాంపు జరిగినా ఆయన నేను ఉన్నాను అనే ప్రోత్సాహంతో ఆయన మనకి ఎంతో ఈ నియోజకవర్గానికి సేవ చేయడానికి వచ్చారు. అందువలన ఆయనకు మరొకసారి ఈ క్యాంపు తరపున రాధాకృష్ణ వెంకటేశ్వరరావు గారు, చిలుకూరు సత్యనారాయణ గారికి మరొకసారి మా జనసేన తరపు నుంచి వారికి ఆర్థిక శుభాకాంక్షలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ ట్రస్ట్ వారికి మరొకసారి నమస్కారాలు. 98 నుంచి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ఫ్రీ క్యాంపులు ఎన్నో నడుపుకున్నారు. వీరందరికీ కూడా నేను వీరిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి దేవుడు ఇంకా సేవ చేసేలాగా భాగ్యం కలగజేయాలని, వారికి ఆ శక్తిని ఇవ్వాలని, ఈ ప్రజలకి రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలందరికీ చేసే సేవకి నేను చాలా సంతోషించి వీరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు విజయవాడ నుంచి వచ్చిన డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ గుండె సభ్యులకు సంబంధించి ఈసీజీలు తీయటమని, ఎకోలు చేయటమని చేస్తూ ఈ యొక్క జబ్బులు నిర్ధారించి అవసరం అయితే మన యాంజియోగ్రామ్ చేయాలన్నా, స్టంట్లు వేయాలన్నా, ఆపరేషన్ వేయాలన్నా ఇక్కడి నుంచి విజయవాడకి ఆ పేషెంట్లని తీసుకుని వెళ్ళి వారి సొంత ఖర్చులతోటి ఆరోగ్యశ్రీ నుండి వేరే పేషెంట్కి 5 పైసలు ఖర్చు లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ విజయవాడ నుంచి వచ్చిన డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. ఇది నాకు చాలా సంతోషం అనిపించింది. ఇలా సేవ చేస్తున్న వీరిద్దరినీ కూడా అభినందిస్తూ భవిష్యత్తులో మనం ఇంకా ఎన్నో సేవలు చేయాలని, ఆ సేవలు చేసే కార్యక్రమంలో మా హెల్ప్ ఏమైనా ఉంటే మేము కూడా పాల్పంచుకుంటామని, ఎప్పుడూ కూడా వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ యొక్క క్యాంపు విజయవంతంగా ఈవేళ జరగడానికి వీరిద్దరూ కృషి చేయాలని, అలాగే ఎక్కువ పేషెంట్లు కూడా వచ్చారు. ఈ క్యాంప్ అనేటప్పటికి కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి కూడా ఆర్టో లేకపోతే కిడ్నీ ఇంకో డిసీజ్ బ్లడ్ క్లాట్ అవటము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కోవిడ్ వచ్చిన తర్వాత జబ్బు లేని మనిషి లేకుండా పోవడం అయింది. ఇలాంటి సమయంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వెంకటేశ్వర గారికి, మన సత్యనారాయణ గారికి ఇద్దరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను.